హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. మేడారం తల్లి బోనాలు చేస్తాను చూడండి. మేడారం పోతాను కాబట్టి ఫస్ట్ బోనాలు చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. బోనం చేసుకొని ఒడిబియ్యం కలుపుకొని ఒడిబియ్యం పోసుకోవాలి చూడండి. వీళ్ళు ఒడిబియ్యం కలుపుతారు ఫ్రెండ్స్, చూస్తారా? 11 మంది అయినవిలే, 5గురు అయినవిలే, శివశక్తులు అయినవి లేదు, ఎవ్వలైనవి లేదు, 5గురు. మనం 11 మంది 5గురు బియ్యం కలుపుకొని బియ్యం పోసుకోవాలి. 11 మంది కలిపిండ్రు. ఫస్ట్ పసుపు కుంకుమ అన్నీ పూలు బొట్టు అన్నీ అలంకరించుకోవాలి. అలంకరించుకొని ఫస్ట్ బోనాలు చెల్లించినాక ఇవన్నీ కంకణాలు కట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని 5గురు ముత్తైదులు కలిపి 11 మంది ముత్తైదులైనా కలిపి బియ్యం పోసుకోవాలి చూడండి. ఫస్ట్ కంకణాలు కడతారు, ఒకరు పసుపు కుంకుమ పెట్టుకుంటారు. ఈ విధంగా చేస్తాను. బియ్యం ఇద్దరి తల్లి పిల్లి సమ్మక్కయ్య సారక్కయ్య చెరొక తాంబాలంలో అయినా ప్లేట్లనైనా మనకి ఏది ఉంటే అది అందుబాటులో తీసుకోవాలి. అందరికి ఇట్లా పసుపు కుంకుమ పైరాలు పెట్టుకోవాలి. పెట్టుకొని పొట్టు పసుపు చెప్పినాక బియ్యం కలపాలి. బొట్టు పెట్టుడు ఇంకా కావట్లేదు మీది, కలుపురు దెబ్బ దెబ్బ లేవరాదు, అట్లా కూర్చుంటారు. అందరికి బొట్టు చెప్పారు. బియ్యం కలపాలి. ఇప్పుడు బియ్యం కలిపే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు చూస్తారా ఫ్రెండ్స్? ఇట్లా అందరికి ఆచారమంతులకు మనకు వచ్చిన చుట్టాలకు అందరికి బొట్టొప్ప చెప్పుకోవాలి. ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టుకొని బియ్యం కలిపే ఉంటుంది. బొట్టొప్ప చెప్పుడు అయిపోయింది. తల్లి అయిపోయి రెండు మమ్మీ నీ కాలు ఇట్లా పెట్టు. దండలు దండలు అంటే తెలుసుగా, మనం పెళ్లి దండలు తెచ్చుకోవచ్చు, కూర తొడి కట్టినవి కూడా తెచ్చుకోవచ్చు. చేసిన కానీ తెచ్చిన అందరూ చుట్టాలు, మా అక్క, మా బిడ్డ, ఇంకో బిడ్డ అంతా వచ్చారు. మా మానవరాలు పుట్టెట్టుకొని తిట్టాను కాబట్టి బియ్యం పోసుకొని పోవాలి. ఇటు జరుగు లైటింగ్ కురా, కంఫర్ట్నెస్ లేదు. చూస్తారా? చూడాలి, మీరు అందరు చూడాలి. ఏదన్నా తప్పు ఉన్నా శివశక్తులు ఇట్లా కాదు ఇట్లా అని కామెంట్ రూపాయలు తెలియాలనే యూట్యూబ్లో పెడతారు. మళ్ళీ ఒకసారి పోసుకున్నప్పుడు ఏదైనా తప్పులు తారులు ఉన్నా చదువుకుంటా కాబట్టి అన్నీ చూపించాలని ఈసారి చూస్తాను. మా అమ్మాయి అన్ని అమ్మాయి ఇట్రా ఈడ దండలు ఎత్తారు సుదూరా పూలు పిచ్చిదాని లెక్క అంత పని చేసుకొని అలంకరిస్తాను. గడుచూడు చూస్తారా ఫ్రెండ్స్? చూడండి, పూలు పెట్టుట బిడ్డ అక్క తినేసి కొరకు దేవులాడతారు. ఇది జడ కదా, జడ కట్టింది కదా శివ, ఏది అందుకే నెత్తిలో పడతలేదని తినేసి పెడతారు. సాదరకు లేట్ అవుతుంది. పిన్ని మీరు వెళ్ళిరా? బియ్యం కలపడానికి ఇంత లేట్ చేస్తారు. తొందర కలిపేదానికి
నెత్తి గుచ్చేవరు అట్లుంటుంది. కలుపురు బియ్యం కలుపురు లేట్ అవుతుంది కదరా, పొద్దుగాల వెళ్ళాలి. అందరు రారి. అందరూ ఒక్కసారి రాండి. ఇలా కొంతమంది అలా కొంతమంది కలపరా. కొత్త పెళ్ళి అత్తావేది దుర్పకు దుర్పకు చేయి దుర్పకు. పాప వస్తాడా ఫోటో ఇట్లా కలుపుతారు. పదకొండు మంది కలుపుతారు. కలిపితే 11 మంది లెక్క. చూడండి అందరు కలుపుతారు. చూస్తారా వాళ్ళు ఒక్కొక్కరు వరుసమ్మటి మన కొంతమంది పొడి బియ్యం పోసుకుంటారు, కొంతమంది పోసుకోరు. తెలియదు కదా కొంతమందికి. నాకు తెలిసినంత మాత్రం అయితే నేను చేసుకుంటాను. తల్లికి సమ్మక్క తల్లికి, ఆ సమ్మక్క తల్లి ఈ జనాన్ని అందరినీ ఆ తల్లి దయ ఉండాలని ఎప్పుడైనా ఆ తల్లి మన అందున మన ఎక్కడ మన 1,000,000 మంది ఉన్నా కూడా ఆ మందిని అందరినీ చల్లగా చూడాలి. ఆ తల్లి సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న అందరూ చల్లగా చూడాలనే ప్రకారం పోతానం కాబట్టి అన్ని దేవతలు మనకు సామానం. అన్ని దేవుళ్ళ కాడ కొబ్బరికాయలు కొట్టుకోవాలి. ఫస్ట్ బొడ్రాయి కాడ కొట్టుకోవాలి, ముత్యాలమ్మ కాడ కొట్టుకోవాలి, కట్టమైసమ్మ కొట్టాలి, ఆంజనేయుని కొట్టాలి. అన్ని దేవుళ్ళ కాడ కొట్టుకొని వచ్చి ఇట్లా పోసుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం పోతాను మొత్తం. సరే కొంచెం అయిన తర్వాత ఇటు పోతాను. అక్కడికి కావాలి చుట్టు పెట్టారు మళ్ళీ దారం తల్లికాడికి కావాలి ఉండాలి. సంచిలో వేయరు మళ్ళీ మర్చిపోతాం. ఏదో ఒకటి మర్చిపోయినా లేనిపోయి చికాకు అక్కడ. జరుగు నాన్న జరుగురా. పసుపు కుంకుమ ఫస్ట్ వెళ్ళేయాలి. పోసినాక వెళ్ళే పసుపు కుంకుమ పోసినాక ఇట్లా బియ్యం పోస్తారు.
దెబ్బ పోయిన లేకలు ఇన్ లేకలు పోయారు లేట్ అవుతుంది తొందరగా పోయాలి లేట్ అవుతుందంట అంటే కూర్చొనే ఉంటారు ఆ బేషన్లో ఒకరు ఈ బేషన్లో ఒకరు పోయిరే కూర్చుంటారు ఎందుకు దెబ్బ పోయామంటే లేట్ అవుతా అంటే ఇంకా కూర్చొని చూస్తారు వాళ్ళేరు ఇంకా పిల్లలేరు చిన్నకి ఎందుకు తెలియదు రమ్మని దెబ్బ రమ్మని ఓ ఎందుకు పోయాడు ఇద్దరు పోయారు అది రా ఆ బేషన్లో ఈ బేషన్లో తల్లి పిల్ల తొందరగా పొద్దుపోతుంది అంట ఇంటికి లేటే అవుతుంది కానీ టైం అంతా అయిపోతుంది వీడియోలు వస్తలే కిట్టుండదంటే అనిత బాగుంది అక్క నేను అప్పుడే అడిగిన అక్క బాగుండ్రా అంటే సప్పుడు చెక్కితే పోతాను రారే నాకు పెట్టవా అక్క బుక్ బియ్యం పోసిన వాళ్ళందరికీ ముట్టొప్ప చెప్పాలి చూడండి బాపి బాపి అత్తమ్మతో మొట్టు పెట్టించుకో హే అక్కడ నెడతాను మా అమ్మ చూస్తారా ఎర్రటి చీర కట్టుకున్నారు మా అమ్మ సుష్మా పోవు ఇంకిద్దరు ఏరి వాళ్ళు రమ్మని దబ్బున సుష్మాని గిట్ట రా నడురా సుష్మా మనమ్మేది ఆల్రెడీ పోయారు కూర్చో లేదా వంగవారు రాదురా కూర్చుంటున్నారు ఇగరని చెప్పాలి మరి ఇంకొకరు అయితే 11 మంది అవుతారు రమ్మను నువ్వు పెట్టి మళ్ళీ పెట్టవా ఓ పిల్ల దీవెన తీసుకోవా దీవిస్తుంది అయిపోయింది నడువిగా ఏ తెలియనప్పుడు చెప్పాలి అత్తమ్మ ఏం చెప్తాను చూడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ అది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం కదా తమ్ముడు చూస్తాడు ఛానల్లో వేములవాడకు పోయినా ఐలోనికి పోయినా కోరెలికి పోయినా ఎక్కడికి పోయినా నేను బియ్యం పోసుకొని శివయ్య ఉన్నాడు కాబట్టి అందరికి మల్లయ్య దేవుడు ఉన్నాడు మల్లయ్య దేవునికి శివరాత్రికి మన పట్నాలు వేపిస్తా పట్నాలు ఫ్రెండ్స్ యూట్యూబ్లో కోరెలికి ఐలోనికి అన్ని దేవుళ్ళ కాడికి పోతా ఎవరిని కొడతావే
మనీ ఏం చేస్తాను మనీ అమ్మ పిలిచి గంట అయిపోయింది. అయ్యో మరి మా అత్త ముందే కూర్చుంటానండి నేను. పెద్ద కూతురు, పెద్ద తాడబెట్టి కొడుకుంటుంటే ముగ్గురు బిడ్డలు. ఆడబిడ్డ ముందు కూర్చోవద్దట. వావ్ ఎవరీ బ్యూటిఫుల్ గర్ల్. ఫస్ట్ పోసిన ముగ్గురు పోసి మనీ బిడ్డ కావాలని మొక్క, కొడుకు కావాలని మొక్కే. ఊడ్చిపోతారా అత్తమ్మ? పోసినాక మన ఊళ్ళ నుంచి 5 విడికిల బియ్యం మళ్ళా మన ఇంట్లో ఉంచుకొని పోవాలి. ఎక్కడ ఎవరింటికైనా పోసుకున్నా కూడా వాళ్ళకి 5 సార్లు మళ్ళీ మనం ఇక్కడ ఉంచేట్టు ఒప్పజెప్పాలి బియ్యం. జుట్టోలే బాపి. ఒక కొడుకుని తల్లి సమ్మవ్వ భావించాను. కొడుకు 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 సంతానం లేని వాళ్ళకి సంతానాలు ఇవ్వాలి, బాగాలేని వాళ్ళని బాగా చేయాలి. ఏదనుకుంటే అందరికి జనాన్ని చల్లగా చూడాలి. కోటి రాండు వాళ్ళ దింపుతా. ఎందుకు దింపా? మీకన్నా ఎక్కువ. తల్లి సమ్మవ్వ సారవ్వ మంచిగా పోయి మంచిగా రావాలి తల్లి. నీకు పాదాన 10,000 దింపుతున్నా మమ్మీ. బాగున్నారు వీళ్ళంతా మా అక్క రాదు పైన తర్వాత దింపుతలే. అందరినీ పిలిపించిన ఫ్రెండ్స్ అందరం పోతాను. పిక్ ఫుల్ రాదు, వీడియో తీస్తే సపోర్ట్ చేయి. వీడియోలో తీస్తాను పిక్. వావ్ రైట్ రైటా? మేమందరం ఒక ఎత్తులేము. చిన్న